I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th base. Absent uterus అంటే ఏంటిది తెలుసుకున్నాం. సో మనం MRKH సిండ్రోమ్ అంటా ఉంటాం, మేయర్ రోహితాన్సి కుస్టన్ హాసన్ సిండ్రోమ్. సో దీంట్లో ఏమవుతుందంటే ఇది మనము ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తామంటే 1 in 5,000 పీపుల్లో మనము MRKH సిండ్రోమ్తో ప్రజెంట్ అవుతా ఉంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే యూట్రస్ ఉండదు, సర్విక్స్ ఉండదు, వెజైనా అండర్ డెవలప్డ్ కానీ రూడిమెంటరీగా ఉంటుంది. బట్ వీళ్ళకు ఓవరీస్ రైట్ ఓవరీ లెఫ్ట్ ఓవరీ నార్మల్గా ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, యాంటల్ పాలికల్స్ ఎగ్స్ ఉంటాయి. కాబట్టి సో చూడడానికి అమ్మాయిలానే ఉంటారు. సో ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్, యాక్సిలరీ హెయిర్, బ్రెస్ట్ డెవలప్మెంట్ అన్ని నార్మల్ ఉంటాయి. ఎప్పుడు ప్రజెంట్ అవుతారు? జనరల్గా వీళ్ళకు హార్మోన్స్ ఉన్న యూట్రస్ ఉంటుంది కాబట్టి డేట్స్ అనేది రాదు. సో యాక్చువల్గా మనము డేట్ 9 years నుంచి 16 years వరకు ఆ పీరియడ్లో ఎప్పుడైనా డేట్ మెన్సెస్ స్టార్ట్ అవ్వచ్చు. సో మాక్సిమం లిమిట్ 16 years. సో ఎవరైతే లేడీ 16 years తర్వాత కూడా మెచ్యూర్ అవ్వలేదు వాళ్ళు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. సో అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేస్తే ఒకవేళ స్కాన్ కానివ్వండి లేకపోతే MRI కానివ్వండి ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఇవి బయటపడుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్తో పాటు వాళ్ళు రీనల్ ప్రాబ్లమ్స్, సో కిడ్నీ ప్రాబ్లమ్స్ అసోసియేట్ అయి ఉండొచ్చు, అండ్ స్కెలిటల్ ప్రాబ్లమ్స్, సో బోన్ రిలేటెడ్ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో అవన్నీ మనం ఎక్స్క్లూడ్ చేస్తాం అనమాట. సో కొంతమందికి ఏమీ లేకుండా కూడా జస్ట్ యూట్రస్, యాబ్సెంట్ సర్వీక్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఇది ఎవరికి వస్తుంది ఎవరికి రాదు మనం క్లియర్గా చెప్పలేము. సో ఇన్హెరిటెన్స్ అనేది అన్క్లియర్ అనమాట, హెరిడిటరీయా మనం అది కూడా చెప్పలేము. సో వీళ్ళకు ఒకవేళ పిల్లలు కావాలంటే ఆప్షన్ ఎలా ఉంటుంది చూద్దాం. సో వీళ్ళకి ఓవరీస్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ జెనెటిక్ మెటీరియల్, సో వీళ్ళకి మనం క్యారియోటైపింగ్ చేస్తే 46XX ఉంటుంది. సో ఫీమేల్సే కాబట్టి వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ మనం యూస్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ బాగుంది కాబట్టి వీళ్ళకి IVF చేసి మనం పికప్, అబ్డామినల్ పికప్ చేస్తామన్నమాట. మామూలుగా వెజినల్ పికప్ చేయకుండా అబ్డామినల్ పికప్ చేసి ఎంబ్రియోస్, సో వైఫ్ హస్బెండ్, సో సేమ్ జెనెటిక్ మెటీరియల్ మనం ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసి వీళ్ళకు యుట్రస్ లేదు కాబట్టి సరోగసీ ఆప్షన్, అద్దె గర్భం ద్వారా మనము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు సరోగసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకు మనకు ఆప్షన్ ఉంటుంది కాబట్టి. సో వీళ్ళకు ఒకవేళ వెజైనా బాగా ఉంది అంటే సో మనము సర్జరీ కూడా అడ్వైస్ చేయం. ఒకవేళ వెజైనా రూడిమెంటరీ ఉన్నా, అండర్ డెవలప్డ్ ఉన్నా, మ్యారేజ్ ప్లాన్ ఉంటే మనం ఆ వెజైనాని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. వెజైనోప్లాస్టీ అంటారు. సో వేరియస్ ఫ్లాప్స్ ఉన్నాయన్నమాట. మనం ఎంత వెజైనా రూడిమెంటరీగా ఉందో మనం చూసుకొని ఎగ్జామిన్ చేసుకొని సో వెజైనా క్రియేట్ చేసి వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ ప్రాబ్లం లేకుండా మనం చేయొచ్చు. అంతేగాని ప్రెగ్నెన్సీ మాత్రం మనం వీళ్ళకి యూటరస్ లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ మాత్రం వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాము, అది ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయి, ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి మేబీ ఇది ఫ్యూచర్లో యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ వల్ల కూడా వాళ్ళంతకు వాళ్ళే ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.